నిర్మల్ జిల్లా మామడి ఎస్ఐ తీగల అశోక్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇక మండలానికి చెందిన ఓ వ్యక్తి స్థిరాస్తి వ్యవహారంలో చీటింగ్ కేసు నుండి తప్పించడానికి మామడి ఎస్ఐ అశోక్ 40,000 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లుగా ఏసీపీ డీఎస్పీ మధు వివరించారు. స్థానిక పోలీస్ స్టేషన్లోని క్వార్టర్స్ లో మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లుగా వివరించారు. ఎస్ఐ అశోక్ ను అదుపులోకి తీసుకుని కరీంనగర్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లుగా డీఎస్పీ తెలిపారు. నేను డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ యాంటీ కరప్షన్ బ్యూరో. ఈరోజు 26/3/2026 మధ్యాహ్నం అందాజ 1 గంట సమయంలో శ్రీ టి అశోక్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మామడా పిఎస్ వీరు ఒక కేసులో కంప్లైంట్ మీద చీటింగ్ కేసు రిజిస్టర్ చేయకుండటం కోసము 40,000 లంచం డిమాండ్ చేసేసి బ్రైబ్ను 20,000 యాక్సెప్ట్ చేసినాడు. అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం జరిగింది ఏసీబీ. ఇతనిని కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా కానీ గవర్నమెంట్ తరఫున చేయాల్సిన పనులకు కానీ చేయకుండా పైసలు ఎవరైనా కానీ డిమాండ్ చేసినట్లయితే, న్యాయంగా చేయాల్సిన పనులు చేయకుండా పైసలు ఎవరైనా డిమాండ్ చేసినట్లయితే 1064 కానీ, అదేవిధంగా లేకపోతే డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ అంటే నేను నా నంబరే 9154388963 వీరికి ఫోన్ చేసేసి మీకు తగిన సహాయం పొందగలరని చెప్పేసి మనవి చేస్తున్నాం. మీ ద్వారా ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో మాకు వాళ్ళ పేర్లు కూడా గోప్యంగా ఉంచామని చెప్పేసి తెలియజేస్తున్నాం.